చిరాగ్గా ఉంది కదా. 90 రోజులు లేచి నిలబడు. 3 monthsలో ప్లేస్మెంట్స్ కొట్టడం ఎట్లా, 3 months టైంలో కొట్టొచ్చా అనేది నేను పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు వీడియో ఓపెన్ చేసినావంటే నువ్వు పక్కాగా ప్లేస్మెంట్ కోసమే చూస్తున్నావని నాకు అర్థమైంది. ఇమ్మీడియట్గా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా గుద్దాయి. సో మనకు తెలిసినంత వరకు అయితే మన యొక్క కాలేజ్ ఒకవేళ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకి ఎప్పుడు ఉంటాయి, 3rd year అండ్ 4th yearలో మనకి ప్లేస్మెంట్ సంబంధించింది మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్లేస్మెంట్స్కి మనం ఒక 3 months ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా క్రాక్ చేయాలనేది నేను నా యొక్క 4 years ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసింది, నేను చూసింది అండ్ నేను అబ్జర్వ్ చేసింది పక్కనుండి అంతా కూడా నీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్వరు కూడా మిస్ చేయవద్దు. సో జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ వినండి. సో ప్లేస్మెంట్స్ మనం ఫస్ట్ 3 monthsలో ఉంటున్నాయంటే మనం క్రాక్ చేయాలి. ఎట్లా క్రాక్ చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేది కూడా నేను నీట్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఫోకస్ చేయండి యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్. యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఫ్రీ రిసోర్సెస్ చెప్తాను. ఇమీడియట్గా ఛానల్ ఓపెన్ చేయండి. యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ పైన మీకు ఐటీ జాబ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి 10 hours కంటెంట్ అయితే ఉంటుంది. ఆ వీడియో చెక్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్ మే బీ సి, C++, జావా, పైథాన్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో దానిలో ఊప్స్ ఉండేట్లు చూసుకోండి. మీకు సిలో ఊప్స్ ఉండదు కాబట్టి సి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. C++, జావా, పైథాన్ మీద ఫోకస్ చేయండి. ఈ ఊప్స్ కాన్సెప్ట్ పక్కగా నేర్చుకోవాలి. సో ఎవ్రీ ఊప్స్ కాన్సెప్ట్ గురించి మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చెక్ చేయండి. మూడోది వచ్చేసరికి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని అస్సలు మిస్ చేయకండి. కమ్యూనికేషన్ పైన బాగా ఫోకస్ చేయండి. చాలా పెద్ద ఆట ఆడావురాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయినప్పుడు మెయిన్గా మీరు ఈ రెజ్యూమే అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. సో రెజ్యూమే కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ ప్రిపేర్ చేసుకోండి. ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకునేది కూడా నేను వీడియోస్ చేశాను అండ్ టెంప్లెట్స్ కూడా ఇచ్చాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. 3000 వీడియోస్ ఉన్నాయండి. చాలా వీడియోస్లో చాలా రెజ్యూమేస్ గురించి చెప్పాను. ఒకసారి చెక్ చేసేయండి. మీకు టైం ఉంటే ఆప్షనల్గా SQL నేర్చుకోవడానికి, DBMS కాన్సెప్ట్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. ఓకే. అండ్ దాంతోపాటు మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే DSA. సో DSA అంటే ఏంటి, DSAలో ఏం నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్స్, ఫ్రీ రిసోర్సెస్ అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సో DSA పైన కూడా బాగా ఫోకస్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు ఎలా చేయాలంటే జాగ్రత్తగా వినండి. 3 months అని చెప్పినా కదా, 3 monthsలో మీరు ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ 15 days ఏం చేయండి అంటే యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్కి పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ 15 days ప్రోగ్రామేటికల్గా బేసిక్స్ నేర్చుకోవడం కోసం పెట్టుకోండి. ఓకేనా. ఇంకొక 15 days మీరు ఈ 2 కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయండి విత్ MCQస్తోన క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయండి. సో లాస్ట్ మీకు ఏమవుతుందంటే ఈ యొక్క యాప్ట్యూడ్ నేర్చుకుంటారు 15 daysలో అండ్ అదేవిధంగా ఒక 15 daysలో ప్రోగ్రామింగ్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటారు. ఇంకో 15 daysలో టోటల్ ప్రాక్టీస్ చేస్తారు. మొత్తం కలిపి ఎంత అవుతుంది మీకు 1.5 month అవుతుంది. ఓకేనా. 1.5 month అవుతుంది. దాని తర్వాతకి ఏం చేయండి అంటే ఇంకా 1.5 month మీద మీరు బాగా DSA పైన ఫోకస్ చేయండి, కమ్యూనికేషన్ పైన ఫోకస్ చేయండి. కమ్యూనికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ ఒక 3-4 words ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. అండ్ అదేవిధంగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. దాని మీద కూడా ఒక వీడియో చేసిన, లాస్ట్ వీడియో. ఆ వీడియోలో ఎక్కువగా ఏంటి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారో ఆ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆ క్వశ్చన్ చెప్తూ ఉండండి. దాన్ని బట్టి మీరు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో ఇవి బాగా ఫోకస్ చేయండి. అండ్ ఇంకోటి మెయిన్లీ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారో మీరు దానికన్నా ముందు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్ అనేది చాలా వెపన్స్లా పనిచేస్తాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి. లేదు వెబ్సైట్స్లో మీకు దొరకట్లేదు అంటే
సింపుల్‌గా మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనే మీ ఫ్రెండ్సే ఎవరైతే బాగా కాన్సంట్రేటెడ్‌గా నేను జాబ్ క్రాక్ చేయాలని కూర్చున్నారో వాళ్ళతోనికెళ్ళండి. మీరిద్దరు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి. జస్ట్ మీకు ఎట్లా ఇంటర్వ్యూ అవుతదనేది తెలుస్తది. ఓకేనా? లేదు అంటే ఏం చేయండి అంటే మీ యొక్క ఫ్యాకల్టీని అడగండి ఎళ్లి. నాకు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకోండి. లేకపోతే వీక్‌లీ ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకోండి. మంత్‌లీ ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పేసి ఒకసారి రిక్వెస్ట్ చేయండి. సో, ఒక మంచి ఫ్యాకల్టీ ఉంటే పక్కాగా సపోర్ట్ చేసి మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. లేకపోతే వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్‌కి. అవి కూడా చెక్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ఇయడం వల్ల మీకు లైక్ ఎక్సలెంట్ లైక్ ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయితది. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నా. సో, వీటన్నిటితో పాటు మీరేం చేయండి అంటే, మీరు లైక్ లింక్డ్ఇన్ పైన ఫోకస్ చేయండి. లింక్డ్ఇన్‌లో మీరేదైతే ఈ 3 మంత్స్ లైక్ నేర్చుకుంటున్నారో, ఆ వర్క్ ప్రోగ్రెస్ అంతా కూడా లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేసేయండి. సో, దాన్ని బట్టి కూడా మనం ట్రాక్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటదనమాట. అండ్ మెయిన్‌లీ ప్లేస్‌మెంట్స్ మీకు కావాల్సినవన్నీ కూడా నేను చెప్పేసాను కదా! ఈ ఫ్రీ రిసోర్సెస్ కూడా మన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా. అక్కడి నుంచి అయితే ఎళ్లి నేర్చుకోండి. సో, ఒక్క ఛాలెంజ్ అయితే తీసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు. 3 మంత్స్‌లో మీ కాలేజ్‌లో ఏ కంపెనీ వచ్చినా దాన్ని క్రాక్ చేస్తాము అని చెప్పేసి ఒక ఛాలెంజ్ తీసుకొని, ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా వర్క్ స్టార్ట్ చేసి, గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. కిరణ్ సాగర్ అని ఉంటది. నా యొక్క పేజ్‌కి అంటే నా యొక్క ఐడీకి మీరు చేసే వర్క్ మీరు ఏం నేర్చుకున్నారో నాకు డైలీ అప్డేట్ ఇవ్వండి. నేను కూడా మిమ్మల్ని ట్రాక్ చేస్తాను. మీరు ఎంతమంది నేను చెప్పింది విని స్టార్ట్ చేశారని చెప్పేసి. సో, గుర్తుపెట్టుకోండి. మీరు 3 మంత్స్ పెట్టండి. 3 మంత్స్ తర్వాతకి బిఫోరు మీరెలా ఉన్నారో, ఆఫ్టర్ ఎలా ఉన్నారో మీ యొక్క లైక్ మీలోనే తెలిసిపోతది చేంజెస్. మీరెంత నేర్చుకుంటారని జెప్పేసి. సో, ఇది మాత్రం 100% ఫోకస్ జేయండి. ఏదో మారింది బుజ్జి. సో, సేమ్ ఇదే సినారియో ఆఫ్ క్యాంపస్ అయినా సరే, ఆన్ క్యాంపస్ అయినా సరే మీరైతే ఇవే పాటించండి. సో, ఇంకా ఇంకా ఫ్రీ రిసోర్సెస్ నేను మీకోసం అయితే తీసుకొస్తాను ప్లేస్‌మెంట్ సంబంధించింది. ఫస్ట్ అయితే ఈ 30 డేస్ స్టార్ట్ చేసి అండ్ ఇంకో 30 డేస్ స్టార్ట్ చేసి, ఇంకో 30 డేస్ ఇట్లా లైక్ డివైడ్ చేసుకొని 90 డేస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. 3 మంత్స్ కంప్లీట్ చేసుకొని నాకైతే అప్డేట్ అయితే ఇయ్యండి. 3 మంత్స్ తర్వాతకి మళ్ళీ ఈ వీడియో కింద వచ్చి కామెంట్ పెట్టండి. బ్రో నేను 3 మంత్స్ పాటించాను. నేను ఇవి నేర్చుకున్నాను. సో, ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో, నేను ఇట్లా క్రాక్ చేశానని చెప్పేసి మీ యొక్క సక్సెస్ స్టోరీ అయితే రాయండి. ప్లేస్‌మెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఒక డ్రీమ్ అనమాట. సో, దాంతోనే ఎన్నో ఆశలుంటాయి. ఫ్యామిలీ మొత్తం దాంతోనే సర్వైవ్ అవ్వాలని మనం కలలుకంటాం గదా! సో, ప్లేస్‌మెంట్ క్రాక్ చేసిన తర్వాత ఎంత బూస్టింగ్ వస్తది అండ్ ఎంత కాన్ఫిడెన్స్ వస్తదో సో, అదే కాన్ఫిడెన్స్‌తోనే మీరు స్టార్ట్ చేయండి. సో, పక్కా క్రాక్ చేస్తారు. సో, ఇది నా నుంచి అయితే చెప్తున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానెల్ గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లో ఫ్రీ పైథాన్ డెమో లింక్ ఉంటది. ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి.